ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టపగలు రౌడీ షీటర్ చేతిలో జరిగిన ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో హోంమంత్రి అనిత ఫోన్ ద్వారా మృతుడు జగన్ భార్య గీతాంజలి మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్న న్యాయం చేయండి అన్న, మాకి ఎంత అన్యాయం చేసినారన్న. ఎంత సిన్సియర్గా ఉండే మనిషి, ఎవరికి అన్యాయం చేయని మనిషి ఇట్లా చేసినారో, ఎంత దారుణంగా చంపినారన్న. న్యాయంగా పని చేసిన దానికి 25 ఏళ్ళ నుంచి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ ఉన్నాడు మా ఆయన. ఇంత అన్యాయం చేసినారన్నా. మాకు న్యాయం చేయండి అన్నా మీరు. అమ్మా నమస్కారం అమ్మా. ఆ మాట అయితే గవర్నమెంట్ తరపున ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. పార్టీ కోసమే కష్టపడి నా మగుడు పార్టీ కోసమే చనిపోయినాడు. తల్లి మాకు న్యాయం చేయమ్మా. ఇట్లా చేసిండే వాళ్ళని కఠినంగా శిక్షించమ్మా. మా కడుపు మంట ఇట్లండి. డిపార్ట్మెంట్ మొత్తం అదే పని మీద ఉందమ్మా. మేము తప్పకుండా వాళ్ళకి శిక్ష విధిస్తామమ్మా, కంపల్సరీగా. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. అదే పనిలో ఉన్నామమ్మా, మాట్లాడుతూనే ఉన్నాం కంటిన్యూగా. ఈ రోజు సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రానికి ఒక దానికి వస్తాం అన్నా. వాళ్ళని కఠినంగా శిక్షించన్నా అని ఒకసారి మాట్లాడినారు.